సో నేను ఒక 3 ప్రశ్నలు నేను హిందూస్ని అడగాలనుకుంటున్నా. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాకు చాలా మంది ముస్లిమ్స్ మెసేజ్ చేసినారు. అంటే ఇక్కడ రిలీజియన్ గురించి మాట్లాడట్లేను, కాకపోతే 2 దేశాల మధ్య ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు అరే పాకిస్తాన్ వాడేదో ఇండియా మీద వాడేదో చేసిందని అందరూ, అంటే ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఇట్లాగా ఉగ్రవాదులు అయిపోరు కదా. ఎందుకు మాట్లాడుతున్నా ఈ మాట అంటే చాలా మంది సేఫ్గా ఫీల్ అవ్వట్లేరు. అరే మీ ఫ్రెండ్స్లలోనే హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. అంటే నువ్వు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు రిలీజియన్ చూసి ఫ్రెండ్షిప్ చేసినావా? ఇప్పుడెందుకు వాళ్ళని బతకనివ్వండి పాపం. ఎందుకంటే వేరే వాళ్ళ అంటే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనే కాదు, పోనీ సెలబ్రిటీస్ అంటావా కొంచెం బాగా తెలిసిన వాళ్ళు అంటారా, వాళ్ళు ఏంటంటే సరేలే వాళ్ళకి లైట్ అనుకోవచ్చు వీళ్ళు చేసిన వీడియోలను బట్టి, వాళ్ళు చేసిన వీడియోలను బట్టి. కాకపోతే ఇక్కడ ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళ మీద ఏంటి అసలు నాకు అర్థం కాదు. నేను ముఖ్యంగా దీని గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. ఏమిరా అంటే వాళ్ళ ఇంటి ఓనరు, ఆమె ముస్లిం అంట, ఈ అమ్మాయి ముస్లిం. సో వాళ్ళ ఇంటి ఓనర్ ఏం చెప్పింది, నువ్వు మార్నింగ్ లోపు నువ్వు ఇల్లు వెకెట్ చేయాలి, ఖాళీ చేసేసేయాలి అని. ఎందుకు అనంటే మీరు ముస్లిమ్స్, మీకు వాళ్ళకి ఏమైనా ఫోన్లు ఉన్నాయేమో, మీకు ఉగ్రవాదుల నుంచి ఏమైనా ఫోన్స్ మాట్లాడుతున్నారేమో, మా కనెక్షన్స్ ఉన్నాయేమో, సో మీ రిలీజియన్ ఇది అది అని చెప్పేసి. అసలు ఒక మతాన్ని తిట్టే అవకాశం కానీ ఆ రైట్స్ కానీ ఎవరిచ్చారు నాకు అర్థం కాదు. అరే మీరు ఇల్లు ఖాళీ చేసేయండి అంటే మరి నువ్వు ఇంట్లో పెట్టుకునేటప్పుడు నీకు తెలియదా వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పేసి? నీకు కావాల్సింది రెంట్లు, వాడు ముస్లిమా క్రిస్టియనా హిందూ, నీకెందుకు అదంతా నాకు అర్థం కాదు. సో అందరు ఆలోచించండి, ఎవరైతే ఓనర్స్ ఉన్నారో చాలా మంది ముస్లిమ్స్ ఇబ్బంది పడుతున్నారు. సో మీరు ఇలా బిహేవియర్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేనంట. ఎందుకంటే అరే అక్కడ పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఒకటి కాదు అని మొర్రా మొత్తుకొని ఇంతమంది చెప్తున్నా కానీ అరే అక్కడేదో వాడు చేసినందుకు ఇక్కడున్న ముస్లిమ్స్ అందరూ వీళ్ళు ఉగ్రవాదులు మీరు చూసినారా వాళ్ళని? పోనీ ఇండియాలోనే అరే పాకిస్తాన్ నుంచి ఉన్న కొంతమంది ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు మెల్లమెల్లగా పంపిస్తున్నారు. అబ్బా అక్కడ నుంచి పాకిస్తానీలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉగ్రవాదులు గారు. బేసిక్గా కొంతమందికి అక్కడ నుంచి ఇక్కడికి ముస్లిమ్స్కి పరిచయాలు ఉన్నాయి, చుట్టాలు ఉంటారు కదా, అట్లా చుట్టాలు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ పాకిస్తాన్ నుంచి మన ఇండియా నుంచి హైదరాబాద్ నుంచి కానీ కొంతమందికి పెళ్ళిళ్ళు జరిగినాయి. ఓకేనా, ప్రేమకి వీడు పాకిస్తాన్ కూడా ఇవన్నీ ఉండవు కదా. సో కొన్ని మ్యారేజెస్ అయితే జరిగినాయి. కాబట్టి ఆ రాయబారం అనేది ఇండియా టు పాకిస్తాన్ జరుగుతుంది, లేదంటే చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇదంతా జరుగుతుంది తప్పితే ఇక్కడ ఏదో మొత్తం ఉగ్రవాదులు ఉన్నారు అని చెప్పేసి అది కదా. ఒకవేళ ఉంటే డిపార్ట్మెంట్ ఉంది, గవర్నమెంట్ ఉంది, దాని గురించి యాక్షన్ తీసుకుంటారు. అంత చేతగాకుండా అయితే వాళ్ళు లేరు కదా. సో మీరు ఇంట్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేసేయండి అని వాళ్ళ మీద ఎందుకు ప్రెజర్ పెడుతున్నారు నాకు అర్థం కాదు. వాళ్ళని ప్రెజర్ చేసేసి పాపం ఈరోజు ముస్లిమ్స్ అందరు ఎట్లయిపోయినారంటే మాకు హైదరాబాద్లో సేఫ్ లేదు, సేఫ్గా మేము ఉండలేకపోతున్నాం అని చెప్పేసి. అరే వాళ్ళ అమాయకులు నాయన, వాళ్ళ అమాయకులు పాపం, వాళ్ళని ఎందుకు అట్లా అనడము. ఇంకొక ముచ్చట ఏంటంటే ఇంకొకటి నాన్ వేషణ గురించి కూడా నేను మాట్లాడుతున్నా. ఆయన కూడా అంటే కొన్ని వీడియోలు కొంతమందిని ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అరే ఆయన ఇట్లా వీడియో చేసిండు కదా, ముస్లిమ్స్ అందరు ఇంతే, వీళ్ళే ఇట్లా చేస్తున్నారని. ముస్లిమ్స్ ఎవ్వరు అందరు చెడ్డోళ్ళు కాదు. ఇక్కడ మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్, ముఖ్యంగా మన హైదరాబాద్ గురించి మాట్లాడితే ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ ఒకటి కాదు. అండ్ రిలీజియన్ని ఎప్పుడు కూడా ఏ రిలీజియన్ని మనం తిట్టొద్దు. మీరు అనుకుంటుండొచ్చు నువ్వు ముస్లిమా అని చెప్పేసి. నేను ముస్లిము, క్రిస్టియను, హిందూసో సో రిలీజియన్స్ గురించి ఏ రిలీజియన్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మాట్లాడతలేను. మనకంటూ ఒక మానవత్వం ఉంటుంది కాబట్టి దాని గురించి ఆలోచించండి. ఇట్లా వెంటనే మీరు ఇల్లులు ఖాళీ చేసేయండి ముస్లిమ్స్ కదా, లేదంటే మీ రిలీజియన్ ఇది, మీ వాళ్ళే చేసిర్రు, వీళ్ళు చేయమని చెప్పిర్రా? అదే ఒక తల్లి కడుపులో పుట్టిన పిల్లలే ఒకలాగా ఉండరు ఇద్దరు. అట్లాంటిది మీ రిలీజియన్ ఇలాంటిది మీరు చేసిరంటే వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళు బతకడానికి వచ్చిన వాళ్ళను. మీకు ఒకవేళ అలాంటి ప్రూఫ్లు ఏమైనా మీకు డౌట్గా ఉంటే మీరు అలా చేయడంలో, లేదంటే డిపార్ట్మెంట్కి చెప్పండి, మాకు ఇలా మా ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఇలా డౌట్గా ఉంది వీళ్ళు అని చెప్పేసి. మీకు ఎవరు ఇచ్చారు రైట్స్ ఇలాంటివన్నీ చేయడము? ఎందుకంటే చాలా మంది బాధపడుతున్నారు ఈ విషయంలో. చాలా మంది ముస్లిమ్స్ అయితే సేఫ్గా ఫీల్ అవ్వట్లేరు. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది మీడియాకి మెసేజ్ చేస్తున్నారు, ఇలా జరుగుతున్నాయి బయట, మాకు ఇలాంటి మమ్మల్ని ఉగ్రవాదుల్లాగా చూస్తున్నారు అని చెప్పేసి. అట్లా చూడడం మానేయండి అబ్బా, అట్లా చూడకండి. సరే కరెక్ట్గా ఒక పాయింట్ అడుగుతా హిందూస్కి. రీసెంట్గానే అఘోరి హిందూస్ నుంచి వచ్చింది సనాతన ధర్మం అనుకుంటూ. అప్పుడు మనం ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఏమైనా అన్నారా? అరే మీ రిలీజియన్ నుంచి వీడు వచ్చాడు, ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి
1 ఇయర్ నుంచి నడుస్తుంది ఇది. మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఈ అఘోరీ సనాతన ధర్మం అనేది 1 ఇయర్ నుంచి వాడు ఇంత హల్చల్ చేసి ఎంత చీటింగ్ చేస్తుండో, ఎంత నీచమైన పనులు చేసిండో మనం అందరం చూస్తూనే ఉన్నాం. దానికి ముస్లిమ్స్ ఏమైనా ఒక మాట అన్నారా, అరే మీ రిలీజియన్ నుంచి వచ్చినాడని? ఇక్కడ ఒక మానవత్వం అనేది ఉంటుంది. వాడు ఏ రిలీజియన్ నుంచి కాదు, ప్రతి రిలీజియన్ లో ఒక చీడపురుగు అనేటోడు ఉంటాడు. నేను మళ్ళీ చెప్తున్నా, కెమెరా ముందుకు వచ్చేసి 3 రిలీజియన్ల నుంచి 3 ఎదవలు ఉన్నారు అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. హిందూస్ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ 3 రిలీజియన్ల నుంచి 3 ఎదవలు ఉన్నారు. ఆ ఎదవలు మొత్తం చేయబట్టి అందరి మీద ఈ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ వాళ్ళకి ప్రతి రిలీజియన్ లో ఉన్న గ్రంథాల గురించి వాళ్ళకి సరైన అవగాహన లేక వాళ్ళు ఫేమస్ అవ్వడానికి మీడియా ముందుకు వచ్చి ఏదో వాగేసినంత మాత్రాన మీరు జనాలు ఎందుకు కొట్టుకొస్తారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. సో ఇవన్నీ పక్కన పెట్టి నేను ఏం చెప్తానంటే, వీళ్ళని ఉగ్రవాదుల్లాగా చూడడం మీరు మానేసేయండి, ముస్లిమ్స్ ని అంటరాని వాళ్ళలాగా చూడడం మానేసేయండి. మన భారతదేశం అనేది ఒక పద్ధతి ఉంది, ఒక నియమం ఉంది, దాన్ని బట్టి మీరు ఉండండి. వీళ్ళే చేసిరు, వాళ్ళే చేసిరు, వీళ్ళ దేవుడే చేసిండు, వాళ్ళ దేవుడే చేసిండు. ఇక దేవుడు చేసిండంటే మరి దేవుడిని అనుకోండి. పాప మా జనాలు ఏం చేసిరు, జనాలు అంటారు కనిపించని దేవుడు ఉన్నాడు కదా, మరి ఆయన చేసిండు, వాళ్ళు ముస్లిం వీళ్ళు ముస్లిం అంటే దేవుడిని అనుకోండి. అబ్బా మధ్యలో పాపం వాళ్ళేం చేసినారు, వాళ్ళకి ఇబ్బంది పెట్టి కష్టపెట్టి ఈరోజు వాళ్ళని రోడ్డు మీదకి ఈడుస్తున్నారు మీరు. దీనికంటూ ఒక పద్ధతి పాడు అనేది ఏం లేదా అసలు? అరే వాళ్ళని ఎంత కష్టపెడుతున్నారంటే ఈరోజు నేను ఓన్లీ హిందూస్ మాత్రమే కష్టపెడుతున్నాను అంటే, ప్రతి ఒక్కరు ఈరోజు ముస్లిమ్స్లను ఎట్లా చూస్తున్నారంటే అంటరాని వాళ్ళగా చూడడము, అరే వీళ్ళ వల్లనే ఇలాంటివి జరిగినాయి అని చెప్పేసి అనడం, ఇది చాలా తప్పు. అసలు మనం ఇలా ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. మీ దాంట్లోనే మీకు కూడా దోస్తులు ఉన్నారు, అది గుర్తు పెట్టుకోండి. అంటే మన దోస్తుల వరకు ఒక లెక్క, బయట ఉన్న వాళ్ళు ఒక లెక్క అని చెప్పేసి ఎప్పుడు ఇలాంటివి చూడకండి. మన భారతదేశం పరువు ఫస్ట్ మీరు తీయకండి. అందరం కలిసి ఉండాలి, కలిసి పాకిస్తాన్తో మనం పోరాడాలి తప్పితే మన దాంట్లోనే మనమే కొట్లాడుకొని మన దాంట్లో మనమే చేసుకొని ఇది అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అండ్ మోడీ గారు కూడా చెప్పారు అని అంటే, ఏం చెప్పారు? ఇండియాలో ఎవరైతే ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటే దానికి చెకింగ్ చేసి దానికి డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి అన్నారు. కానీ మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ మీద చేయండి అని చెప్పేసి అనలే. పాకిస్తాన్ నుంచి ఉన్న ముస్లిమ్స్ని పంపించేసేయండి అన్నారు. కానీ మన ఇండియాలో ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ వాళ్ళందరినీ తరిమేసేయండి, కొట్టేయండి అని చెప్పేసి అయితే ఇక్కడ మోడీ గారు అలా చెప్పలేదు. సో మీరు అది దృష్టిలో పెట్టుకొని ఎవరిని కూడా ముస్లిమ్స్ని ఇబ్బంది పెట్టడం మానేసేయండి. వాళ్ళు మానసికంగా గురైపోతున్నారు, చాలా అదైపోతున్నారు. సో ఈ వీడియో మీరు చూశాక మీరు ఏమన్నా కామెంట్ పెట్టుకోండి, మీ ఇష్టం. కానీ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది నేను విజువల్స్లో కూడా నేను మీకు చూపిస్తా, చూడండి. ఓకేనా? వాళ్ళు ఏం సఫర్ అవుతున్నారు ఏంది అని చెప్పేసి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు కాబట్టి ఎవరు కూడా జాగ్రత్త. అది క్రిస్టియన్ కానీ హిందూస్ కానీ ముస్లిమ్స్ని టార్గెట్ చేయకండి. అబ్బా అంటే హిందూస్ అందరు ఇలా చేస్తున్నారని నేను హిందూస్లో కూడా కొంతమంది ఉన్నారు. ఆ హిందూస్లో కొంతమంది ఉన్న ఆ ఎదవలు, ఆ చీడపురుగులు, అది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ హిందూస్ కాదు. నేను అది కూడా చెప్తున్నా. వాళ్ళు కూడా ఏం రా అనంటే, మేము హిందూస్ అని ఒక మాస్క్ వేసుకొని హిందూస్ మీద ఒక బ్యాడ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ మానుకోండి. సో మీకు ఒక రోజు వస్తుంది, అర్థమైందా? అప్పుడు వాళ్ళు కూడా అరే హిందూస్రా అని చెప్పేసి చూసే రోజు కూడా వస్తుంది. ఎవ్వరు అలాంటివి పెట్టుకోండి. ఇక్కడ ఇండియాలో ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, హిందూస్కి ఏ పంచాయతీలు లేవు, ఏ గొడవలు లేవు, అందరూ బాగానే ఉన్నారు. పాకిస్తాన్ నుంచి మన మీద ఏదైతే దాడి జరిగిందో దాన్ని ఖండించండి, తప్పులేదు. అరే పాకిస్తాన్ ముస్లిమ్స్ ఇట్లా అనండి, తప్పులేదు. కానీ మన ఇండియాలో హైదరాబాద్లో ఉండే ముస్లిమ్స్ ఇట్లరా, వీరు పాకిస్తాన్లు, వీరు ఉగ్రవాదులు అనడం అనేది కరెక్ట్ కాదు. రెండిటికి చాలా డిఫరెంట్ ఉంది. రెండిటికి చాలా అక్కడ ఇక్కడ ముస్లిమ్స్కి చాలా డిఫరెంట్ ఉంది. ఓకేనా? సో ఇది మీరు దృష్టిలో ఉంచుకొని వాళ్ళని ఇంకా మీరు అంటరాని వాళ్ళలాగా చూడడము, వాళ్ళు కనిపిస్తే సూటిపోటి మాటలు అనడము, ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళని ఖాళీ చేసేయండి అని చెప్పడం, ఇలాంటివన్నీ మానేసేయండి. ఓకేనా? అందరూ మన దోస్తులే. ఇది మన భారతదేశం. అందరం కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి, కలిసి మనం పాకిస్తాన్ మీద పోరాడాలి. అది గుర్తుపెట్టుకోండి.